చూడు, కీర్తన గ్రంథం 69 అధ్యాయం 9వ వచనములో ఓ చక్కని మాట ఉంది. దావీదు తన జీవితంలో ఏమంటాడు? 69:9. కాబట్టి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది. దావీదు యొక్క జీవితంలో అనగా దేవుని కొరకే తాను జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఓ బాల్యకాలంలోనే ప్రభువుని సేవించాడు, ప్రభువుని అనగా హెచ్చించాడు. గొలియాతును ఎప్పుడు జయించాడు? బాలుడైన దావీదు అని వ్రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో. కాబట్టి ఒకవేళ మరి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం దానిలో కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నా, అయినా మన సమయం దేవుడు మరొక సమయం ఇస్తాడు. కాబట్టి దావీదు 5 రాళ్లతో జయించాడు. 5 రాళ్ళు తీసుకొని ఏమి రాళ్ళు అయ్యి అక్కడ ఏమని రాయబడింది? 17:40. మొదటి సమూయేలు 17:40లో నున్నటి రాళ్ళు అని వ్రాయబడింది. నున్నటి రాళ్ళు అంటే అర్థమైంది, రాయి మన జీవితమునకు సాదృశ్యం. నున్నటి రాళ్ళు అంటే ఆ ఏటి లోయలోకి వెళ్ళి నున్నటి రాళ్ళు ఏరుకున్నారంట. నునుపు ఎప్పుడు వస్తుందమ్మా? ఆ ఏటిలో అటు తగిలి ఇటు కొట్టి ఆ ప్రవాహానికి మనం కూడా నున్నగా ఉండాలి అంటే ఆయా శ్రమల్లో, ఆయా కష్టాల్లో, ఆయా ఇబ్బందులు అనగా నానా విధములైన పరిశోధనలో మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో చదవకర్లా. అనగా అగ్ని వంటి మహాశ్రమనికి వచ్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడవద్దు. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అవి మహిమగా మార్చబడుతున్నాయి. మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? లోకస్తులు అంటారు వాళ్ళకే శ్రమలు, వాళ్ళకే బాధలు, వాళ్ళకే కష్టాలు, వాళ్ళకే ఇబ్బందులు, వాళ్ళకే వ్యాధులు, వాళ్ళకే సమస్యలు. బైబిల్ ఏమని రాస్తుంది? ఎవరికి వస్తాయి? ఏమండి, ఒక ఆయన శ్రమల్ని శ్రమ పెట్టాడంట. ఎవరైనా ఒక ఆమె ఇట్లానే అంటుంది, ఇక్కడే మునిపల్లి, ఆమె పేరు ఏదో ఉంది, ధనలక్ష్మి. వాక్యం చెప్తా చెప్పండి అని అంటే అనా మేం చెప్తే నువ్వెందుకన్నా కదా. కాబట్టి దేవుడు ఏమన్నాడు అని అంటే అనేక శ్రమలు దేవుని బిడ్డలకి. కీర్తన 34:19 బైబిల్ తీయకుండా చెప్పచ్చు, మీకు అందరికీ తెలుసు. నీతిమంతులకు వాటన్నిటిలో నుండి ఆయన తప్పించాడు. అనగా కీడు నుండి, మరణం నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి దేవుడు తప్పించాడు. అనగా అందుకు మనము ఎలా ఉండాలంట? యెహోవా యందు 12వ అధ్యాయం 24వ వచనంలో చదువుకున్నాం. యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అనగా వాటిని తలంచుకొని మనము దేవుడు చేసిన వీళ్ళన్నీ అనగా తలంచుకోం. ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఏంటో దేవుడు ఎట్టు పెట్టాడు, ఏంటో దేవుడు నాకు ఎట్లా చేశాడు,
ఇప్పుడు అనగా శ్రమల్లో కృంగిపోవద్దు. సామెతలు 24:10 శ్రమ దినమును నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదు. ఎందుకంటే మరి 1978లో మేము సేవకులు ప్రార్థన చేసి పెదపాలెం పంపించాం. అప్పుడు చాలా నాకు భయం వేసింది. 18 మంది సేవకులు అక్కడ సేవ చేశారు. కానీ చివరికి ఏమైందో తెలుసా? నన్ను పంపిస్తే నాకు అనగా జ్వరం వచ్చినట్టు ఉంది. ఆ దినాల్లో సేవకులు ఎట్లా కాదు, పెద్ద సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళమంటే వెళ్ళాల్సిందే. అయితే నేను ఒకటి అడిగా ప్రభువుని, ప్రభా నేను వెళ్ళటం నీ చిత్తం అయితే నేను 4 సంవత్సరాలు సేవ చేయాలి అక్కడ. దేవుని అడిగిన దానికి అనగా 15 సంవత్సరాలు సేవ చేయటానికి దేవుడు సమ్మతించాడు. ఆయన వాడుకున్నాడు. అప్పుడు ప్రసాదరావు గారిని కూడా పిలిచేవాడు. నేను ఆడు చాలాసార్లు వచ్చాడు. మాకు స్పెషల్ స్పీకర్ ఆయనే. కాబట్టి ఇక్కడ దేవుడు మన పక్షంగా ఎన్ని కార్యములు చేస్తాడు చూడండి. ఉదాహరణగా ఈ మధ్యలో నేను బండి వేసుకుని వెళ్తుంటే కాలుకి దెబ్బ తగిలేదు. స్టాండు గీసిపోయింది. ఆ మిడిల్ స్టాండు ఈ పక్కన ఇప్పుడు కూడా ఉంది కొద్దిగా. సరే అది డాక్టర్ దగ్గర చూపిస్తే ఇచ్చాడు ఏమేమి ఇచ్చాడు తగల. చివరికి ఏంటి అనంటే ఒక ఆయన అన్నాడు, ఏమండి ఏది మీరు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఏంది నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీ షుగర్ ఉంది కాబట్టి కాలు కూడా తీసేస్తారు అన్న. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నిజమే కదా, షుగర్ ఉందిగా. అయితే చివరికి అనగా ఎన్ని మందులు వాడినా లేదు. కానీ నాకు తెలిసిన ఆకు ఒకటి ఉంది. నేను తెలంగాణ వెళ్ళిపోయాను, గద్వాల వెళ్ళాను, అక్కడ దొరికింది ఆకు. 3 రోజులు కట్టాను. దేవుని ఉచితమైన కృప అనగా గాయం మారిపోయింది. ప్రియులారా, ఇస్కియాకి ఏం వేశారు? అందుకని బైబిల్ బాగా చదవాలి. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేసేస్తాండి. మరి భక్సింగ్ గారు చెప్పేవాడు, బైబిల్ చదువుంది పాలు పొందొద్దు అనేవాడు. ఉదయకాలం లేవగానే బైబిల్ చదవండి, అది మనకి దీవెన. దేవుడు మనకు ముందు ఉంటాడు, మన కార్యములో ఉంటాడు. కాబట్టి యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను. ఉదాహరణగా అవి తలంచుకొని, చదువమా మాట, అవి తలంచుకొని ఏం చేయాలి? అవి తలంచుకొని ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. ఎట్లా సేవించాలి? పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం అంటే మందిరంలోకి వచ్చినప్పుడు భలే భయంగా ఉంటాం. బయటికి వెళ్తే నేను ఇక్కడే, అప్పుడు నేను మందిరంలో ప్రసాదరావు గారు ఉన్నాడు. అప్పుడు ఆ మందిరంలో సేవకు వచ్చాను నేను. నా ట్రైనింగ్ ఇక్కడే యెహోవా నిస్సిలో 5 గారి దగ్గర. సరే చివరికి ఏంటి అని అంటే అప్పుడు ఒక సంగతిని విన్నా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని నేను చెప్పట్లా.
పా పాత వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో. సహోదరుడు మొత్తయ్య గారు, సహోదరుడు ఈశ్వరత్నం గారు, సహోదరుడు శామ్యుల్ గారు, సహోదరుడు టీచర్ గారు, ఇస్రాయేల్ గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అయితే ఒకటేందంటే ఈ రెండో లైన్లో ఇద్దరు సహోదరులు పోట్లాడుకున్నారు. ఏదో ఏం పోట్లాడుకున్నారు అని అంటే, ఎందుకు అని అంటే ఏం లేదు, ఈ ధరన వంటలు ఆరేసుకుంది, ఈ ధరన వంటలు ఏమి ఆరేసుకుంది, అరే 4 వంటలు ఎక్కువ తీసుకుంది అంటే దానికాడ ఏంటి అని అంటే ఇది ఏదో మనం ఆశ్చర్యంగా చెప్పుకోవటం కాదు. చాలా చోట్ల అట్లా జరుగుద్దు. సైతానుడు అట్లా చేస్తాడు. సరే వీళ్ళిద్దరు జుట్లు వేసుకున్నారంట. ఐదక్ గారికి తెలిసింది. తర్వాత ఐదక్ గారు వచ్చాడు. ఐదక్ గారు వచ్చి అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు. ఎందుకమ్మా ఏంటి మీరు రక్షణ పొందారుగా, బాప్తిసం తీసుకున్నారుగా, ఆరాధన చేస్తున్నారుగా, వాళ్ళలో పాలు పంచుతున్నారుగా, ఏంటి అని అంటే ఏమో లేవని అవిశాఖ అన్నయ్య ఆటదామా, ఐదక్క అన్నయ్య అనక అవిశాఖ అన్నయ్య ఆటది ఆమె. సరే చివరికి ఏంటి అని అంటే ఏదో సైతాన్ని పని చేసింది అన్నయ్య. సరే పని చేయండి మీరు అని అన్నాడు. ఆయన మహా తెలివి గలవాడు. సరే ఎక్కడైతే మీరు పోట్లాడుకున్నారో అక్కడ ఇద్దరు కూర్చొని ఒకరి తల్ల ఒకరు పేలు చూసుకోండి. ఏమండి ఎట్టుంది ఇది? చూసుకున్నారు ఆ దినాల్లో. విశ్వాసులు అంటే చెప్పింది చెప్పినట్టే. భయము, యెహోవాయందు భయభక్తులు కలిగి అప్పుడు ఆశీర్వాదం. కీర్తనలో 128లో 6వ వచనములో ఏమన్నాడు? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగున ఆశీర్వదించవుడు. ఆశీర్వాదం. ఒక రోజు నన్ను అంటుంది ఒక అక్క, అన్నా మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, నువ్వు ఫలానా అధ్యాయం చదవాలన్నా అంటుంది. ఊరే అలానే ఏం అధ్యాయం అక్క అంటే 28 అన్న ద్వితీయోపదేశకాండం. పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ అనగా పిండి పిసుకు తొట్టి దీవించబడును. అది ఏమండి చదివితే ఆశీర్వాదం వస్తుందా? మేము అంటే ఆశీర్వాదం వస్తుందా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉంటాం? అయ్యో ఈ మాట నేను అనకూడదే, ఈ కార్యం నేను చేయకూడదే, ఈ ఆచారం చేయకూడదే, ఈ అలవాట్లు చేయకూడదే. ఏమండి మా నాన్నగారు మాంత్రికుడు ఇక్కడ మునికుదురులో. ఆయన అన్నీ అనగా ధర్మం చేయాలి, ధర్మం కాస్తుంది కానీ కర్మం కాయదు అనేవాడు. అన్నీ చేసేవాడు. ఆ తలుపు మీద రాసేవాడు ఆయన. ఎవడైనా బీడి, తొట్ట, సిగరెట్, అబద్ధం ఏదైనా చేస్తే 12 దెబ్బలు అని రాసేవాడు. ఆయన దిట్టంగా దాగేవాడు. ఏమండి సరే ఆయన మంత్రాలు పెట్టి ఇటుకో పిల్లలకు ఇటుకో చేసేవాడు. చేస్తే ఏం తొందరగా ఉందా? అయిపోయింది, 2 నిమిషాల్లో ముగిస్తాను. ఏందో నిలబడ్డావు ఎందుకు? కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు అన్నీ చేస్తాడు. శనివారాలు చేసేవాడు. మాకు నామం 111 వేయిపోయేవాడు. మేము పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేవాడు. మేము 3 అన్నదమ్ములు, 2 సేవకులు. సరే చివరికి ఏమైంది అని అంటే ఒకరోజు యూబూత్ తెచ్చాడు ఒక ఆయన. తెస్తే అది ఆయన ఆ రోజు ప్రయాణం చేసి మా నాన్నగారు అలసిపోయాడు, నాకు చూపించాడు అన్నాడు. నేను లోనకి తీసుకెళ్ళి
ఆ యూబది సాంబ్రాణి మెత్తగా నలగొట్టి 2 పొట్లాలు ఇచ్చా. పొద్దున్నే వచ్చి ఆయన అంటాడు, వెంకటస్వామి గారు మా అబ్బాయి తగ్గిపోయిందండి. ఇది తంత్రమా మంత్రమా? కాబట్టి ఆయన అప్పుడు నేను అన్నాను, అబద్ధాలు ఆడతాడు, సారాయి తాగుతాడు, సిగరెట్లు తాగుతాడు, చుట్ట తాగుతాడు, ధర్మం చేస్తాడు. ఆయన ఎవరైనా అనాదిగా ఉంటే వాడిని తీసుకొచ్చి భోజనం పెట్టించి వాడికి తోచింది ఇచ్చేవాడు. సరే ఒకరోజు నేను అడిగాను ఆయన్ని, ఏమని నాన్న ఇవన్నీ మంచి పనులు చేస్తున్నావు కానీ అన్నీ అబద్ధాలు ఆడుతున్నావే అన్న. అంటేను ఓరి పిచ్చోడా నీకేం తెలుసురా, పిల్లవాడివి, వారి దాక్షలు ఎందు వైహికములు ఎందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత కోకిల దగ్గర జన్మ రక్షణ మందు బొంకినాను బొంకవచ్చున్నది అది వారి దాక్షలు అంటే స్త్రీలేదు, వైహికములంటే వివాహం, అన్నిట్లో అబద్ధం ఆడచ్చు. మనకేమన్నాడు ప్రకటన 21:8 అబద్ధీకులందరూ ఆగ్నేయగంధకములో గుండములో పాలు పొందొద్దురు, ఇది 2వ మరణం. కాబట్టి మరి సాతానుడు భయం ఉంటే, దేవుని భయం ఉంటే ఇవన్నీ చేయరు. భయం లేదు. భయం ఉంటే ఏం చేస్తారంటే ఒక్క మాట ఆదికాండ 22వ చదవక్కర్లేదు. ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద చేతులు కట్టేశాడు, కత్తెత్తాడు. కత్తెత్తిన తర్వాత ఏమన్నాడు, అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవారి మీద చెయ్యొద్దు. అప్పుడు అన్నాడు దేవుడు, ఇందును గూర్చి నీవు నాకు భయపడుతున్నావని ఇప్పుడు నేను ఎరుగుదాను. వెనక తట్టు చూడు, పోటీలు ఉంది, నీ కుమారుని బదులుగా అర్పించు. భయం ఉంటే ఏం చేస్తారు? దేవుడు చెప్పింది చేస్తారు అంతే. నీ కుమారుని ఇమ్మంటే, నీ ఆస్తిని ఇమ్మంటే, నీ దక్షభాగ్యం ఇమ్మంటే, నీ బంధువుల్ని అనగా దేవుని స్వార్థలో నువ్వు ప్రయాసపడు అని అంటే తప్పనిసరిగా లోపడతాం. ఎన్నిసార్లు సాగు చెప్పాం మనం, ఎన్నిసార్లు తప్పించుకున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని పనికి అనగా సోమరులుగా ఉన్నాము. ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నారు. కాల పరిస్థితులు సర్లే అనగా అక్కడ విస్తరించిపోయింది, అరాచకం విస్తరించిపోయింది. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆ దిన కొరకాయ మనము సంపూర్ణంగా సిద్ధపడాలి. పక్క వచనం చదివి ప్రార్థన చేసుకుంటాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా వారికి చదువమా జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయో ఏమిచ్చాడు. కాబట్టి ఈ బిడ్డలు కూడా దేవుడు అలాంటి జ్ఞానమిచ్చి అనగా వారి యొక్క విద్యాభ్యాసములో వారికి తోడుగా నుండి నడిపించి సమూయేలు వలె, దానియేలు వలె, యోసేపు వలె అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ఇగో మనవాడు